బాబాయ్ గారు చెప్పండి, రాష్ట్రంలో దళితుల మీద లైంగిక దాడులు కానీ విడిగా దాడులు చేసిన వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి వైసీ దళితుల మీద దాడులు టీడీపీ గవర్నమెంటే చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు దళితుల మీద దాడులు చేసింది ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. దళిత డాక్టర్ సుధాకర్ గారు ఆయన్ని చేతులు వెనక్కి కట్టేసి పోలీసులు ఏ రకంగా చిత్రహింసలు పెట్టి ఆయన పిచ్చాన్ని చేసి ఒక మాస్క్ అడిగినందుకు ఒక ముద్ర వేసి ఆయన ఎంత చిత్రహింసలు పెట్టి ఆఖరికి చావుకు కారణం అయ్యారో కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అలాంటి పనులు చేయించేది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, అంతా 2 నెలలు, ఇవాళకి అంతా కలిపిన 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏదో జరిగిపోయింది. దళితుల మీద దాడులు అంటారు, ఆ దాడులు అంటారు, ఈ దాడులు అంటారు. ఏ దాడులు ఎక్కడ ఏమి ఆయన చెప్పడు, ఎవరి పేర్లు చెప్పడు. ఊరినే వచ్చి ఏదో మీడియాలో అక్కడ దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, అక్కడ హత్యలు జరిగింది, ఇక్కడ హత్యలు జరిగినాయి. ఎక్కడ హత్యలు జరిగారో చెప్పాయా, పేర్లు చెప్పాయా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేర్లు చెప్పడు. వెళ్ళి పోలీసుల మీదో లేదా వాళ్ళ మీద వీళ్ళ మీదో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి పనులను చేసే జగన్మోహన్ రెడ్డి. అయితే గత వైసీపీ పాలనలో దళితులపై దాదాపు 38 మంది దాకా దళితుల్ని చంపేయటం జరిగింది. అలాగే ఇంకొంతమంది మీద దాడులు కానీ శిరోమండలాలుగా చేసినారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లైంగికంగా వశపరుచుకొని వాళ్ళతో పిల్లలు కన్నా సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. నిన్న మొన్న ఈ రోజు కూడా కొత్త అన్ని వెలుగులోకి వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజయసాయి రెడ్డి గారు చూసాం, గిరిజన మహిళ, ఎస్సీ గిరిజన మహిళ పిల్లలు. ఆయనకి విజయసాయి రెడ్డి గారు పిల్లలు లేరు అని చెప్పి పిల్లల్ని కనమంటే పిల్లాన్ని కనేసాను అంటుంది ఆమె. దాడులు చేసేది వైసీపీ వాళ్ళు, లైంగిక దాడులు చేసేది వైసీపీ వాళ్ళు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్, తర్వాత ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంటి చుట్టూ వాళ్ళని ఎక్కడికి కదలనివ్వకుండా ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి వాళ్ళని బంధించి లైంగిక దాడులు చేసేది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు, వీళ్ళు దాడులు చేసేది. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వంలో అలా దాడులు చేయడం కానీ లేకపోతే తెలుగుదేశంలో ఎక్కడా కూడా ఈ ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు ఏమీ జరగవు. ప్రజలంతా శుభ్రంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నారు. చక్కగా వచ్చి కూడా అంతా 2 నెలల పాలనలో అప్పుడే ఏదో జరిగిపోయింది, మెళ్ళ మీద ఇది చేసేస్తున్నారు అని చెప్పి ఈ ప్రజలు అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు వండి వారుస్తున్నాడు. వాటిని అలా చేసి ఇక్కడ ఉండడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. బెంగళూరు అంటాడు లేదా హైదరాబాద్ అంటాడు. ఇక్కడ ఏదో ఒక రోజు 1 గంట 1/2 గంట ఉంటాడు. ఇక్కడ ఎవడన్నా ఆయన సందర్శకులు ఎవరన్నా వచ్చి చూడాలని చెప్పి చూస్తే వాళ్ళ ఫోన్లు లాక్కుని ఇసురుపుచ్చుకుని అవతల పారేసేసి వాళ్ళ కార్యకర్తలని దగ్గర రానివ్వకుండా చేసి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు అబద్ధాలు మోపుతా ఉంటాడు. అబద్ధాలు చెప్తూ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏదోటి అబద్ధాల ప్రచారం వండి వారుస్తూ ఉంటాడు. అయితే మనం విజయవాడ నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించమని గతంలోనే ఏదైతే దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రిక్వెస్ట్ చేశారు. ఏమనంటే పేరు పెద్దగా ఉంది, మా నాయకుడు అవమానం చేశారని చెప్పి తీసామని చెప్పి జరిగిన దానికి తీసేసిన దానికి టీడీపీ ఏదో అంబేద్కర్ మీద దాడి చేశారన్నట్టుగా మాట్లాడుతుంది. నిజంగానే అంబేద్కర్ మీద దాడి జరిగిందంటారా? అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం అందరికీ సంతోషమే. తర్వాత ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్నాడు దాని మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి? అది అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి విగ్రహం. దాని మీద నీ పేరు ఎందుకు? నీ పేరు పెట్టుకుని తర్వాత నీ పేరు తీసేసినందుకు అంబేద్కర్ గారి మీద దాడి చేశారు, వాళ్ళ మీద దాడి చేశారని అన్ని అబద్ధాలు సృష్టించి జనంలో కుల మతాలకు అతీతంగా రెచ్చగొట్టాలని చెప్పి చూసి అందరినీ రెచ్చగొట్టి ఆయన ఏదో లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నాడు. నీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అలాగే ఈ రోజు ఏదైతే జోగి రమేష్ గారి మీద ఇంటి మీద ఏసీబీ దాడులు జరిగింది, తన కొడుకుని అరెస్ట్ చేశారు. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో దానికి సంబంధించిన ల్యాండ్లు తీసుకున్న దాంట్లో ఆయన మాట్లాడుతున్నాడు, బంకర బుద్ధి చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇంకా మా మీద దాడులు చేస్తున్నాడు, అన్యాయ అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడు అంటారు. నిజంగానే అన్యాయ అక్రమంగా అరెస్టులు అవుతుంది అంటారా? ఇప్పుడు జోగి రమేష్ ఎప్పుడు ఇదివరకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు, ఆయనకి ఏదో మినిస్టర్ ఇస్తానంటేనో ఏదో. అలాగే జోగి రమేష్ అతను స్వార్థం కోసం, అతను దీనికోసం
ఆ సృష్టిస్తూ అబద్ధాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏదో సాధించాలనుకోవటం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం నువ్వు దందాలు చేసి అగ్రిగోల్డ్‌లో ఇచ్చేసి లోపాలు ఇయన్నీ చేసుకొని నువ్వు దందాలు చేసి భూ ఆక్రమణలు ఇయన్నీ చేసి చంద్రబాబు నాయుడిని అనటం అన్యాయం. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉండంగా ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అంత కరువు కారణమిస్తుందని చెప్పి నీళ్లు రావు అని చెప్పి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అనేది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జలకళ ఉట్టిపడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్న మొన్న రైతులకు సంబంధించిన అంశానికి వచ్చేపాటికి గత ప్రభుత్వంలో ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు అందరూ రైతులకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వడ్లకు సంబంధించి. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ రైతులకి పంగనామాలు పెట్టింది. ధాన్యం దోలిన డబ్బులు కానీ లేకపోతే వేరే ఏదైనా రైతులకు రావాల్సిన డబ్బులు మొత్తం అంతా ఎగ్గొట్టేసి ఆయన ఖజానా నింపుకోవడం, ఆయన స్వార్థాలు ఆయన చూసుకోవడం తప్పితే రైతులకి పాపం అన్యాయం చేస్తే రైతులు ఒడ్లు ధాన్యం దోలిన డబ్బులు కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. తర్వాత జలకళ అంటే ఇప్పుడు ప్రాజెక్టులు మొత్తం చూసాం. ప్రాజెక్టులు మొత్తం అన్ని వర్షాలు పడి జలం నీరు పుష్కలంగా ఉంది. పంటలు పండించుకోవడానికి రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ అంతకుముందు రావాల్సిన ఈ బకాయిలు ఇవన్నీ వడ్లు తోలిని కానీ లేదా ఇంకా ఏమైనా కానీ రైతులకు రావాల్సిన ఏది రాలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అవన్నీ ఇచ్చేసి రైతుల్ని కాస్త చూస్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అలాగే గతంలో ఏదైతే బకాయిలకు సంబంధించి గత ప్రభుత్వంలో పెట్టిన దానికి కూడా టీడీపీకి ఇంకా అంటగట్టి వీళ్ళు ఇప్పుడు వచ్చారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, నేనుంటే ఈ పాటికి పథకాలన్నీ వచ్చేసేయి, ఆ రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉండే పడిపోయి, కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది ఇంత మటుకు ఇవ్వలేదు, రైతులు పెట్టుబడి డబ్బులు సాయం కూడా చేయట్లేదు, విత్తనాలు ఇవ్వట్లేదు అని అంటారు. నిజంగానే ఏమీ చేయట్లేదా? విత్తనాలు ఇవ్వటం కానీ అన్ని జరుగుతుందండి. అన్ని విత్తనాల కేంద్రాలు ఉన్నాయి. అయితే ఒక రోజు ఏదైనా లేట్ అవ్వచ్చు, కానీ అంతా ఇప్పుడు ప్రభుత్వం అంతా సరి చేసుకోవాలి కాబట్టి అంతా చూసుకుంటా ఉంటుంది. తర్వాత అమ్మఒడి, తల్లికి వందనం. ఈ తల్లికి వందనం కూడా మొత్తం ఇదివరకు నువ్వేదో ఒకళ్ళకో ఇద్దరికో ఒక పిల్ల అంటే ఒక పిల్లకో ఇచ్చి నువ్వు సరిపెట్టేసావు. తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు రేపు వచ్చే నెల రేపు ఆగస్టులోనే మొత్తం అన్ని చూసుకొని మొత్తం అన్ని దాన్ని వచ్చేటట్టుగా చేస్తారు. అలాగే 15వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అన్న క్యాంటీన్ పేద ప్రజలకి బాగా ఉపయోగపడే పథకం. అన్న క్యాంటీన్లు మొత్తం ఇప్పుడు 100-150 ఓపెన్ చేస్తా ఉంటున్నారు. అలాగే కొన్ని విడతల వారీగా కొన్ని ఓపెన్ చేసి రాష్ట్రం మొత్తం ఓపెన్ చేస్తే అది చాలా మంచి పథకం. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు, ముష్టి వేస్తున్నారు, 5 రూపాయలు ముష్టి వేసి దాన్ని కూడా పెద్దగా ఏదో మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టి బడ్జెట్ లో హంగామా చేస్తానని చెప్పి అంటారు. నిజంగానే ఇది ముష్టి అని అంటారా? ముష్టి ఎందుకు అవుతుంది? అన్నం పెట్టడం ముష్టి అనరు దాన్ని. ఆకలి పేద ప్రజలు ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ లేకపోతే ఆటోలు కానీ లేకపోతే ఏదో ప్రజలు తిరుగుతూ ఉంటారు. అన్న క్యాంటీన్లు అక్కడికి వెళ్ళి శుభ్రంగా 5 రూపాయలు ఇచ్చి భోజనం టిఫిన్ చేస్తే దాన్ని సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ దాన్ని ముష్టి అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు తప్పితే ప్రజలు ఎవరో ముష్టి అని అనుకోరు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 1000 మంది సెక్యూరిటీ కావాలని కోర్టుకు వెళ్ళాడు. ఇంకో పక్క చూస్తే ఆయన ఇంటికి ఖర్చు చూస్తే దాదాపు 30 కోట్లు ఇంటి ప్రహరీ గోడకు కట్టుకున్నాడు. అలాగే మిగతా ఖర్చులు చూపించాడు. దాదాపు ఒక 150 కోట్ల దాకా ఆయన ఖర్చులు చూపించినట్టు ఇవాళ కూడా కడపలో సంబంధించి కూడా వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఏదో సెంటు స్థలం ఇచ్చాను అన్నావు. దాంట్లో కనీసం వాళ్ళకి ఏదన్నా 2-3 లక్షలు 4 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించలేకపోయావు. నీకు మాత్రం విశాఖపట్నంలో ఒక 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్, లేకపోతే జిల్లాలో అక్కడ కొంత 200 పెట్టి ఆక్రమణలు చేసి అక్కడ ఒక 100 కోట్లు పెట్టి ప్యాలెస్లు. తర్వాత నీ ఇంటి తాడేపల్లికి ఒక 100 కోట్లు నువ్వు చేసుకున్నావు. కానీ పేద ప్రజలకి నువ్వు చేసింది ఏమీ లేదు, నువ్వేమీ చేయలేవు కూడా. నువ్వు ఇక అధికారంలోకి రావడం కూడా జరగని పని. ఏదో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తానంటున్నావు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోరు. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రాబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 1000 మంది సెక్యూరిటీ ఎందుకు నీకు? నువ్వు ఆల్రెడీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేకి నీకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి నీకు 1000 మందిని ఇస్తే తదిమ ఎమ్మెల్యేలు లేరా?
తదిమ ఎమ్మెల్యేలు అందరికీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1000 మంది సెక్యూరిటీలను ఇచ్చి తదిమ వాళ్ళందరికీ చేయొద్దా? నీకు ఎందుకు ఇవ్వాలి 1000 మంది సెక్యూరిటీ దేనికి నీకు? నువ్వు ఈ భూ ఆక్రమణలో లేకపోతే ఇవన్నీ డబ్బులు ఇవన్నీ దోసుకుని కాబట్టి వీటన్నిటికీ కాపలా కోసం నీకు సెక్యూరిటీ కావాలా? దేనికి కావాలి నీకు సెక్యూరిటీ?